67వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందజేసేందుకు అధికారులు నోటీసులు అందజేశారు. అదేవిధంగా భూములు కోల్పోతున్న రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. శుక్రవారం మరిపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించిన పత్రాలను ఆత్మకూరు ఆర్డీఓ మధులత పరిశీలించారు. భూములు కోల్పోతున్న మండలంలోని పల్లవోలు, చుంచులూరు, పడమటి నాయుడుపల్లి, పొంగూరు గ్రామాలకు చెందిన 174 మంది రైతులకు నోటీసులు అందజేసి వారి దగ్గర ఉన్న భూములకు సంబంధించిన పత్రాలను రెవెన్యూ అధికారులు సమర్పించాలని కోరినట్లు తహసీల్దార్ ఆనందరావు తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాల మేరకు భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించిన పత్రాలు పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా మరిపాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీఓ మధులతకు జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరిపాడు మండలం NH-67 సంబంధించి అవార్డు ఎంక్వైరీ కోసం ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు పల్లవోలు, చుంచులూరు, పడమటి నాయుడుపల్లి, పొంగూరు గ్రామాలకు సంబంధించి అవార్డు ఎంక్వైరీ జరుగుతుంది. 174 మంది రైతులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ను సమర్పించమని ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కాల ఆత్మకూరు వారి స్టాఫ్ మరియు మా విఆర్ఓలు, మా యొక్క కార్యాలయం స్టాఫ్, మరిపాడు తహసీల్దార్ వారి కార్యాలయం స్టాఫ్ అందరూ కలిసి అవార్డు ఎంక్వైరీలో పాల్గొని వచ్చినటువంటి ఆ రైతులు ఎవరైతే భూమి కోల్పోతున్నారో ఆ రహదారికి సంబంధించి వాళ్ళ దగ్గర ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించి పూర్తి వివరాలని ఆర్డీఓ గారికి పంపడం జరుగుతుంది. నమస్కారం.